తగ్గేదలే అని వాడికి నోటికి హద్దు పద్దు లేకోకుండా అమ్మ నా బూతులు తిట్టింది కాకోకుండా వాడు చాలా అసహ్యంగా మాట్లాడింది కాకోకుండా ఆడవాళ్ళని కూడా గంటకు 2 గంటలకు వస్తావా అని చెప్పి వాళ్ళని అడిగారు కదా లేడీస్ ని 14 రోజులు కాదండి 14 ఏళ్ళు వేసినా కూడా తప్పు లేదు రాంబాబుని. అంటే ఇప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి అన్నాడు కదా క్షమాపణ చెప్పాడు అది ఇది కావాలని అని మాట్లాడుతున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. అప్పుడు ఎవరికి చెప్పాడు సమాధానం? క్షమాపణ చెప్పలేదు, ఏం చెప్పలేదు. ఎట్లాంటి పచ్చి బూతులండి. వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క చెల్లి గుర్తు రాలేదు వాడు మాట్లాడేటప్పుడు. వాడు ఒక అమ్మ బాబు పుట్టినాడేగా, వాడికి అసలు నోటికి హద్దు లేదా కొద్ది కూడా? మరి అంత పబ్లిక్ లో అంత ప్రజలు అంతమంది కోట్లాది మంది వినేటట్టుగా వాడు అంత పచ్చి బూతులు మాట్లాడాడే, అది కరెక్టా? అంటే ఇప్పుడు జైల్లో నుంచి బయటకు వచ్చి మళ్ళీ జైలుకి వెళ్తుంటే మళ్ళీ కూడా తగ్గేదే లేదని అంటే అసలు ఎందుకంటే కాటికి కాలు చాపే టైం వచ్చింది కదా, ఆ విషయంలో తగ్గేదేలా అన్న మాటకు ఒక డైలాగ్ ఒకటి నేర్చుకున్నాడు. అదో డైలాగ్ చాలా మందికి చాలా అసహ్యంగా మాట్లాడుతున్నాడు కాబట్టి వాడికి 14 రోజులు కదమ్మా 14 ఏళ్ళు వేపించండి. జగన్ కూడా తొందరగా వేపిస్తే మేము చూడాలని 1000 కలతో ఎదురు చూస్తున్నాం ఇక్కడ.